ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇల్లేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను. అదే కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవడన్నా దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావట్రా అని అడుగుతారు. లేనిపోయింది ఎందుకు చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే. ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే అదే పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్ గా బతికేవారండి. లగ్జరియస్ అంటే మామూలు తిండికి దానికి ఎప్పుడు లోటు ఉండేది కాదు. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడిని. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ పరిస్థితి రాలా. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. నెల అయినప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చేవి. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి. అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి. అంటే ఇప్పుడంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్. నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది. పలుకు కూడా ఉంది, నమ్మకం, వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయల జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆలోచన చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడ ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం. ఇప్పుడు కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్ లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని, ఈ సినిమా అడ్వాన్స్ అని, 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు. అంటే మనం అవసరం అయ్యామన్నమాట, సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది, అంతే కదా. ఒకళ్ళు వచ్చి 5,000 జేబులో ఇటు 7 తరాలు అట్లా 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనిపించలేదండి. అవును,
నాకు 2 ఇబ్బందులు. పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి ఒక అరగంట కూడా లేట్గా వెళ్ళలేదు. లేదండి, నాకు లేదు, తెలుసు. డబ్బింగ్లు కానీ ఇవి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల్ని కానీ డైరెక్టర్ని కానీ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. అది అందరికీ చాలా మందికి తెలుసు. ఎంతమంది నాకు డబ్బులు ఎగరగొట్టారో వాళ్ళకే తెలుసు. అబ్బో, ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు? ఏమో చాలా సినిమాలు ఉండి ఉంటాయండి. అప్పుడు ఏమిటంటే 10,000, 30,000, 5,000, 10,000 తక్కువ ఇవ్వటం, అదేలేండి, అలా జరిగింది. బట్ మీరు నటుడిగా బిజీ అయిపోవడం, ఆ పాపులారిటీ, ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు మీరు. పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు. అవును. అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు. పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు కదా అని వాడు చూస్తాడు, అలాంటివి లేవు. అన్నీ తర్వాత వచ్చినాయి. అవును, అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు. 2 పని చేశారు. 2, జ్యోతి ప్రసాద్ ఒక అతను పనిచేసినట్టు. వాడు పని చేసి కొంచెం బాగా మోసం చేశాడు. రోజు కోపం వచ్చి తీసాను. అంటే మోసం అంటే డబ్బుల విషయంలోనండి? అవునండి. చెప్పుకుంటే ఇంకేముందిలేండి, ఇవాళ రేపు అన్నీ చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని. అన్ని ఏది దాపరికం లేదండి, ఇవాళ రేపు అయిపోయింది. ఆ రోజులు పోయినాయి. మేము ఊరికే ఇది రాయకూడదులే, అది రాయకూడదులే, బాగుండదులే, ఇబ్బంది పడతారులే, ఆ సెంటిమెంట్స్ ఎవరికి లేవండి. అంటే మార్పు, అంటే మీడియా మార్పు. ఇప్పుడు ఏదో మీడియా మార్పు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే కోట శ్రీనివాస్ మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, చెప్పండి సార్ అంటే మీరు తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు. మీరు బ్యాలెన్స్లు, టాలీలు అన్ని బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆ బతుకు అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి. లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు, కమ్మవారిని వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని. కమ్మవారిని వెనకేసు రావడానికి కారణం అంటే వెనకేసు రావడం కాదు, నేను తిన్నది 95%, 95 పాళ్ళు ఫుడ్ వాళ్ళదే కదా. అవునండి, 95% వాళ్ళే కదా ప్రొడ్యూసర్లు. అవును, వాళ్ళ భోజనమే చేశాను. ఒక 5% ఉంటే రెడ్లు, రాజులు ఎవరైనా ఉండేవారు. దాని తప్పే ఉంది. ఆ మాట అన్నాను, సమర్థంపే ఉంది. నాయుడు గారు రోజు వచ్చి వారానికి ఒకసారి మీరు కూర్చున్నట్టు ఈ కుర్చీలో కూర్చుని గంట సేపు మాట్లాడిపోయేవాడు. రోజు అన్నాడు కూడా, కోటయ్య ఎంతో మంది యాక్టర్లతో సినిమాలు తీశాను, ఇలాంటి వాడిని చూడలేదయ్యా అని. అవును, అవును, చెప్తున్నా. మీరు దాదాపుగా మీరు నటుడైన తర్వాత మీరు ప్రతి సినిమాలు ఉన్నాయి. ఆయన సినిమాల్లో ఏమైనా డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే తెలియదు, కానీ అందరూ డైరెక్టర్లు చాలా గొప్పగా, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రామకృష్ణ గారు, రవిరాజా పెన్శెట్టి, నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు. స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబుకి నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నాను. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. నేను చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు నన్నున్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. ఒక చిన్న గొడవ కూడా అయింది. అవునా? సరే ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు.
ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు పిలవండి అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ముళ్ళు తింటాయండి ఒకడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోరు కొట్టినప్పుడు అది చూస్తాను, కామెడీ బాగుంటుంది ఇది అన్నాడు. రిబ్బన్ కట్ చేశారు. అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నెక్స్ట్ ఉంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు, కోట అది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో ఆనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది. చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు సినిమాలు వెంకటేశ్వర, ఆ సినిమాలో మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా. ఏమైంది సార్, నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు దంపద. అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం. అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి. మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి. అయ్యో